కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోజుకొక చోట సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోతున్నారు. తాజాగా ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోయాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన వెంకటరెడ్డి కూతురు అమెరికాలో ఎంఎస్సీ చదువుకుంటుంది. వెంకటరెడ్డికి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి అమెరికాలో ఉంటున్న మీ కూతురు రాధవి ఉంటున్న రూమ్లోనే మరొక అమ్మాయి హత్యకు గురైందని, అమ్మాయి హత్యలో మీ కూతురు పాత్ర ఉందని, పోలీసులు మీ కూతురును అరెస్టు చేస్తున్నారని ఫోన్లో కూతురు ఏడుస్తున్న మాటలు వినిపిస్తూ వెంకటరెడ్డికి ఫోన్లో ఫోన్ చేసి నమ్మించారు. ఇక కేసు నుంచి మీ కూతురుని తప్పించాలంటే 3 లక్షల రూపాయలు పంపించాలంటూ సైబర్ కేటుగాళ్లు సూచించారు. దీంతో అవతల వ్యక్తి మాటలు నమ్మిన ఆయన 3 దఫాలుగా కలిపి 1 లక్ష రూపాయలు పంపించాడు. తిరిగి ఫోన్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్కు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో అనుమానం కలిగి తిరిగి కూతురు రాధవికి ఫోన్ చేయడంతో కూతురు ఫోన్ కలవడంతో తన రూమ్లో ఎవరూ హత్యకు గురి కాలేదని, తన రూమ్లో ఉన్న అందరం బాగానే ఉన్నామంటూ కూతురు రాధవి తండ్రితో ఫోన్లో చెప్పింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ 1930 నెంబర్కు ఫోన్ చేసి అతడు ఫిర్యాదు చేశాడు. అనంతరం స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.